హాయ్ హలో గుడ్ ఈవినింగ్. దీన్ని పేపర్ ఒరిగామి ఆర్ట్ అంటారండి. దీనికోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో స్టార్ట్ చేసాము ఈరోజు. యాక్చువల్గా ఒరిగామి ఆర్ట్ యొక్క గొప్పతనం ఏంటి, అది ఎలా పుట్టింది, అది ఎక్కడ పుట్టింది అనే మొత్తం డీటెయిల్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఒరిగామి ఆర్ట్ అంటే ఏంటో చెప్తాను. దీన్ని జపానీస్ పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అంటారండి. అంటే ఇది చాలా ఫేమస్. జపాన్లో ఎంత ఫేమస్ అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్, వెడ్డింగ్ ఆర్ బర్త్డే, ఎనీ వెకేషన్స్లోన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పేపర్తో ఫోల్డ్ చేసినటువంటి గిఫ్ట్ హార్ట్స్ని తయారు చేసి వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు. మన రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి యుద్ధ బాంబులు వేశారు కదా, ఆ బాంబులు వేసిన హిరోషిమా నాగసాకిలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ మరణాలకు, ఆ శ్మశానానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ స్కూల్ చిల్డ్రన్స్ చేత ఈ ఒరిగామి ఆర్ట్ క్రాఫ్ట్స్ని తయారు చేసి అక్కడ ప్రజెంట్ చేస్తారు. మెయిన్లీ ఈ ఒరిగామి ఆర్ట్ క్రాఫ్ట్ యొక్క హిస్టరీ అంటే ఇప్పుడు చూద్దాం. జపాన్లో ఇది 17th సెంచరీ నుంచి కూడా ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. బట్ దీన్ని 20th సెంచరీలో ఒక బౌద్ధ సన్యాసి అనే వ్యక్తి దీన్ని ఒక బుక్ రూపంలో ఎంటర్ చేశారనమాట. ఆ తర్వాత జపాన్ నుంచి చైనాకి, యూరోప్కి, అన్ని దేశాలకి ఇది స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు ఇది చేయడం వల్ల కలిగే యూజెస్ ఏంటనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పిల్లలకి దీన్ని నేర్పించడం వల్ల మనకేంటంటే ఒక మంచి బిహేవియర్ థెరపీ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ చూడడం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ మనం దీన్ని నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా, మనకి ఎలా 90s కిడ్స్ అందరికీ సాంగ్స్ వింటే మూడ్ అవుట్ అవుతాం. ఏదైనా డల్గా అనిపించినా, ఏదో బాధపడినా, అలాంటప్పుడు మనం ఏదైనా మంచి సాంగ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మూడ్ అవుట్ అయిపోతాం. అదే మనకి ఇప్పుడు చిన్న ఏజ్లో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి ఆర్ట్ స్కిల్స్. ఏదో ఒక స్కిల్ ఉంటే దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే మనకి ఎంత బాధ అనిపించింది. ఏదైనా పని ఉందనుకోండి, పని పైన మన మనసు నిమగ్నం అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన బాధ నుంచి మనం డైవర్ట్ అయిపోతాం. అలాగే పిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 థింగ్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైలేటరల్ డెవలప్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే బైలేటరల్ డెవలప్మెంట్, మన బ్రెయిన్లో అండ్ రైట్ సైడ్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని కంట్రోల్ చేసేది రైట్ హ్యాండ్, బ్యాక్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్ చేసేది లెఫ్ట్ హ్యాండ్. అంటే మన బ్రెయిన్ కంట్రోల్ చేసేటప్పుడు మన హ్యాండ్స్తోనే కదా ఈ క్రాఫ్ట్ తయారు చేస్తాం. అలాంటప్పుడు మనకి హ్యాండ్ కంట్రోలేషన్ అనేది మన బ్రెయిన్ డెవలప్ చేసుకొని వాటిని స్టెబిలిటీ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మ్యాథ్స్తో లింక్ అయి ఉంటుంది. ఎలా మ్యాథ్స్తో లింక్ అయి ఉంటుంది అంటారా, ఈ పేపర్ తీసుకునేటప్పుడు మనం ఒక ప్లెయిన్ స్క్వేర్ పేపర్ని తీసుకుంటాం. దాన్ని చతురస్రాకార పేపర్ని అనేక ఫోల్డింగ్స్తో మనకు రేఖాగణితం కోసం తెలుసు కదా, దాంతో ఇది లింక్ అయి ఉంటుంది. ఒక త్రిమితీయ వస్తువుగా మార్చడం, దీన్ని ప్రాదేశిక తార్క్యంలో ఒక వ్యాయామం కూడా చెప్పొచ్చు. దీన్ని ఒక మ్యాథ్స్లో ఒక మంచి ఎక్సర్సైజ్గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ ఇమాజినేషన్ అండ్ సెన్సరీ కలర్స్. అంటే మనం ఇప్పుడు ఏ యానిమల్ ఏ కలర్లో ఉంది, ఏ కలర్స్ని మ్యాచ్ చేస్తే మంచి కలర్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది అనేది పిల్లలకి ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. ఒక 2 కలర్ షేడ్స్ని తీసుకోండి. 2 కలర్ షేడ్స్ని తీసుకొని మ్యాచ్ చేసేటప్పుడు మనం నార్మల్గా షాపింగ్కే వెళ్తామండి, నచ్చిన డ్రెస్ తీసుకుంటాము. నచ్చిందని అలా మనం అనుకుంటాం, కలర్ కాంబినేషన్ బేస్ చేస్తాము, మన స్కిన్ కలర్కి షూట్ అయిందో లేదో చూస్తాం. అలా అనమాట. ఏ కలర్కి ఏది మ్యాచ్ అవుతుంది, ఎలా చేస్తే ఈ కలర్ సెట్ అవుతుంది. ముందు చాలా పేపర్ క్రాఫ్ట్స్ని చేసి పెడతాము. ప్రస్తుతానికి ఈ క్రాఫ్ట్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఆ కలర్స్ కాంబినేషన్స్ అనేవి ఇంకా చాలా మంచి క్రాఫ్ట్స్ వచ్చు మా అబ్బాయికి. నేను చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి
బిహేవియర్ స్కిల్స్ అంటే ఇది చేయడానికి చాలా ఓపిక ఉండాలి. ఒక్క దగ్గరే కూర్చొని ఓపికగా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ అలా చెయ్యడం అనేది చాలా కష్టం. బట్ అది ఒక్కసారి ఇంట్రెస్టింగ్ అనేది దేనిపైన వచ్చిందంటే ఆటోమేటిక్గా అదే ఇంట్రెస్ట్ మనకి ఎడ్యుకేషన్ పైకి కూడా వెళ్తుంది. అందుకు బిహేవియర్ స్కిల్స్ కూడా దీనివల్ల చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమాజినేషన్ అండ్ సెన్సరీ కలర్స్ చెప్పేశాను కదా. ఇంప్రూవింగ్ ఫైన్ మోటార్ స్కిల్స్ మన బ్రెయిన్ యొక్క మొత్తం అన్ని న్యూరాన్స్ కూడా మన హ్యాండ్స్ యొక్క ఫింగర్స్లోనే ఉంటాయి. ఈ ఫింగర్స్ని ఏమంటారంటే మన శరీరం యొక్క రెండో మెదడు అని పిలుస్తారు. యాక్చువల్గా మన హ్యాండ్స్ని అలా ఫోల్డ్ చేస్తూ ఫింగర్స్ని అలా టిప్ చేయడం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవడంతో పాటు మన సెకండ్ బ్రెయిన్ యొక్క నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా హెల్ప్ ఉంది. అందుకే పేపర్ ఒరిగామి ఆర్ట్ కోసం ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ముఖ్యంగా ఈరోజు మేము చేసేది ఏంటంటే ఎలిఫెంట్ అన్నమాట. చాలా చక్కగా చేస్తాడు బాలు, చాలా నీట్గా చేస్తాడు యాక్చువల్గా చెప్పాలంటే. మేము యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పేపర్ క్రాఫ్ట్ అనేది చాలామంది పిల్లలు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు అని ఒకే ఒక ఉద్దేశంతో, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, నేర్చుకుంటే చాలా యూజ్ అవుతాయి అని ఒక్క ఉద్దేశంతోనేనండి స్టార్ట్ చేశాం యాక్చువల్గా. ఇంకా చెప్పాలంటే